హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సెంటినీ హాస్పిటల్స్ లో యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. సో ఈ బీజాలు మనకి దిగినప్పుడు అంటే ఈవెన్ బై 6 to 12 months దిగినప్పుడు మనకి అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ గైడ్ లైన్స్ కానీ యూరోపియన్ యూరాలజికల్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం కంపల్సరీ దీన్ని సర్జరీ చేయాలి. సో లొకేషన్ అన్నమాట, అంటే మనకి 2 బీజాలు నార్మల్లీ స్క్రోటమ్ లో కింద లేనప్పుడు సూపరా స్క్రోటల్ రీజియన్ లో కానీ ఇంగ్వైనల్ రీజియన్ లో కానీ పొట్ట లోపల ఉన్నప్పుడు కానీ మనకి ఎక్కడ ఉన్నది ఐడెంటిఫై చేసుకొని ఈ ఆపరేషన్ మనం ఓపెన్ సర్జరీ చేయాలా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలనేది మనం డిసిషన్ తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్స్ లో వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే బాబుని మనం చూసుకొని ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయాలి. బట్ యూజువల్లీ అనస్థీషియా ఇచ్చి చెక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ లెవెల్ అనేది తెలుస్తుంది. నార్మల్ ఎగ్జామినేషన్ లో చేస్తే ఏంటంటే మనం పట్టుకున్నప్పుడు బీజాలు ఒక్కోసారి పైకి వెళ్తాయి, దాన్ని రిట్రాక్టల్ అంటాం. సో అది కరెక్ట్ కాదు. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ అనేది కూడా ఒక్కోసారి అవసరం ఉన్నప్పుడు చేయాలన్నమాట. అంటే పొట్ట లోపల టెస్టిస్ ఉన్నప్పుడు అసలు ఉందా లేదా, అండ్ ఎప్పుడైనా టెస్టిస్ పుట్టినప్పుడు కింద లేనప్పుడు పొట్టలోనే ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి అబ్నార్మల్ చేంజెస్ గా జరగవచ్చు. అంటే ఆ టెస్టిస్ క్యాన్సర్ లాగా కూడా మారొచ్చు. సో దానికి ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఒకసారి ఇవన్నీ అయిన తర్వాత మనం సర్జరీ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ అనేది చూస్తాం. ఈ 2 సర్జరీలు ఎలా ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం.